And what is the regular price for that refrigerator? ఆ రిఫ్రిజిరేటర్ ఖరీదు ఎంత నడుతుంది? అండ్ ద లిస్ట్ ప్రైస్ ఈజ్ ఫిక్స్డ్ ప్రైస్ ఈజ్ $240. అండ్ ఆర్ యూ సెల్లింగ్ ఇట్ ఏ డిస్కౌంట్ ఏమైనా ఉందని? ఎస్ మేడం, ద డిస్కౌంట్ ప్రైస్ ఈజ్ $199 డిస్కౌంట్. వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్ దట్ యాంటిక్ మిర్రర్? అతి పురాతనమైనటువంటి మిర్రర్స్ కొన్ని ఉంటాయి. మిర్రర్స్లో అనేకమంది. యాంటిక్స్ అంటే అర్థం ఏంటి? వెరీ ఓల్డ్ అండ్ ఏన్షియంట్. యాంటిక్ మిర్రర్. ఫారినర్స్కి పురాతన వస్తువులు అంటే చాలా ఇష్టం అండి. పెయింటింగ్ అని అంతే, కొన్ని లక్షల డాలర్లతో కొనేస్తారు, అక్కడ కోట్ల డాలర్లతో కొంటారు. మన వాళ్ళకి పెయింటింగ్ అంత శ్రద్ధ లేదు. నిజంగా అండి, పెయింటింగ్ అంటే విపరీతమైన మోజు అనమాట వాళ్ళకి. దే డోంట్ థింక్ అబౌట్ ది ప్రైస్ ఆఫ్ దట్ పెయింటింగ్. లక్షల రూపాయలు కానీ డాలర్స్ కానీ పెట్టేస్తారు వాళ్ళు, అంత ఇష్టం అనమాట. వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్ దట్ యాంటిక్ మిర్రర్? అండ్ ఇట్ ఈస్ $150. ఈ దట్ రాదర్ ఎక్స్పెన్సివ్? కాస్ట్లీగా ఉంది కదయా? నాట్ రియల్లీ. మిర్రర్స్ ఆఫ్ దట్ టైప్ ఆర్ క్వైట్ రేర్. ఇలాంటి యాంటిక్ మిర్రర్స్ చాలా రేర్గా దొరుకుతాయి, అందువల్ల కాస్ట్లీ. వాట్ వుడ్ ఇట్ కాస్ట్ టు హ్యావ్ దిస్ అండ్ చైర్ రిక్వైర్డ్? ఈ చైర్ ఖరీదు ఎంతని? ఇట్ వుడ్ ఎస్టిమేట్ $60 to $70 మేడం. హౌ మచ్ వుడ్ ఇట్ కాస్ట్ టు రిప్లేస్ ఇట్ విత్ ఏ న్యూ వన్? అది న్యూ వన్, ఓల్డ్ చైర్ తీసుకొని కొత్త చైర్, మనకి చూడండి ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఈ కుర్చీ తీసుకెళ్ళి మంచి కుర్చీ ఇస్తామని ఇస్తాడు, దీనికి ఏదో వేసేసి కొత్తగా వేసేసి అమ్మేస్తాడు అక్కడ. ప్రాబబ్లీ అరౌండ్ $100 మేడం. అండ్ మనీ ప్రాబ్లం చెప్పాను కదా మీకు, అది ఏంటిది చెప్పండి. 2 friends స్పీకింగ్ అబౌట్ ది మనీ ప్రాబ్లం. లాస్ట్ ఫర్ టుడే, ఈ వేళ కాకండి. మనీ ప్రాబ్లమ్స్. అండ్ 2 friends. హలో మై డి ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్. యూ? ఐఎమ్ ఆల్సో ఫైన్. జాగ్రత్త వినండి. ఐఎమ్ ఆల్సో వెరీ ఫైన్. And you look very sad and disappointed. What is the matter? Yesterday I told you. Kada? Sir, I have some money problem, my friend. What is that? And I have saved nearly 40,000 rupees. My son has got a sheet in engineering sheet. But now it is under 75. And they demand 70,000 rupees. I have only 40,000. I do not know what to do. I have gone to many relatives, but they did not give any money. So tomorrow is the last day. If I do not pay the money, moreover, this is the last of month last. Salary kuda raadu. I do not know what to do. Don't worry, my friend. I am your best friend. Please come in the evening to my house. I shall give the 30,000 rupees. And how much interest? No interest between friends, mister. Thank you very much, my dear friend. No friends, no sorries between friends. I am your best friend. ఇంటికి వస్తే నీ వైఫ్ అన్నమాట నన్ను బ్రదర్ అన్నమాట, అన్నయ్య అని పిలుస్తుంది. పిల్లలందరూ కూడా మామి అని పిలుస్తారు. How can I forget that love or affection you have showered on me? I can't remember it. I can't forget that. Okay. And you come in the evening, I shall be waiting for you, and your 30,000 rupees ready. You can pay the fee, and you can save the life of your son. Okay, thank you, ma'am. No thanks. Can you come along with us tomorrow? చూడండి అక్కడ పేజ్ నెంబర్ 81. I think I can borrow enough money to go. వెళ్ళడానికి చాలా డబ్బు కావాలి. Why couldn't you go last Thursday? Because I could not afford it. Last Thursday ఎందుకు వెళ్ళాలి? డబ్బులు లేవు అప్పుడు. How much money do you have? డబ్బులు ఎంత ఉందని? Not very much. Do you have many dollars bills? చాలా డాలర్స్ ఉన్నాయి. Not very many. చాలా లేవు. I am afraid. And you look upset about something, Mr. my dear friend. You look very dejected or disappointed and sad. What is that? I think I have lost my money. డబ్బు పోయినాయి, చాలా డబ్బు పోయిందండి. I have lost my money. Oh, that is what bothering you. అదే నిన్ను బాధ పెడుతుంది. So you are very sad.
It is a good reason to be upset, isn't it? Oh, it is because you have lost some money. ఎవరో ఆ డబ్బు కొట్టేశాడండి పర్సులో పెడితే, అందువల్లే దట్ ఈస్ యు ఆర్ వెరీ సాడ్. ఆర్ యూ షూర్ యూ లాస్ట్ యువర్ మనీ? ఎస్, ఐ ఆమ్ షూర్ ఐ డిడ్. ఐ లాస్ట్ మై మనీ. వుడ్ యూ ప్లీజ్ లుక్ అగైన్? ఐ విల్. మళ్ళీ ఒకసారి చూడు ఎక్కడైనా డబ్బులు పోయినాయని ఇంట్లో. ఐ విల్, బట్ ఐఎమ్ షూర్ ఇట్ ఈజ్ నాట్ హియర్. అసలు ఇంట్లో డబ్బులు ఎక్కడ పోలేదు. లేవు, పోయినాయి. ఎక్కడ పోయినాయి మరి? హౌ మెనీ పెన్నీస్ అండ్ డిడ్ యూ హ్యావ్ ఇన్ యువర్ బ్యాంక్? ఎంత డబ్బు ఉంది బ్యాంకులోని? ఐ హ్యాడ్ ఎగ్జాక్ట్లీ 500 ఆఫ్ దెమ్. అండ్ హౌ డిడ్ యూ డూ విత్ దెమ్? ఏం చేస్తావు ఆ డబ్బుతో? ఐ పుట్ దెమ్ ఇన్ రోల్స్ ఆఫ్ 50 pennies ఈచ్. ఇప్పుడు వాటిని ఉపయోగిస్తాను. ఇప్పుడు టాకింగ్ అబౌట్ మనీ. హ్యావ్ యూ మేడ్ వెరీ మచ్ మనీ దిస్ ఇయర్? ఈ ఇయర్ చాలా డబ్బు సంపాదించామని. నాట్, ఐఎమ్ నాట్ an awful lot. ఎక్కువ లేదు, డబ్బులు సంపాదించలేదు. హౌ హార్డ్ హ్యావ్ యూ ట్రైడ్? చాలా ప్రయత్నం చేశాను డబ్బు కోసం. బట్ ఐ హ్యావ్ నాట్ గాట్ ఫ్రమ్ మై రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్. నాట్ యాజ్ హార్డ్ యాజ్ ఐ కుడ్ హ్యావ్. ఐఎమ్ అఫ్రైడ్. హౌ మచ్ డిడ్ యూ మేక్ దిస్ వీక్? ఈ వారంలో ఎంత డబ్బు సంపాదించాను? $62 only I have made. I have earned. And is that your and take home money? ఇంటికి సరిపోయే డబ్బు సరిపోతుందని ఆ డబ్బు. ఎస్, ఇట్ ఈస్, సరిపోతుంది. ఐ హ్యావ్ గాట్ టు పే ఏ లాట్ ఆఫ్ బిల్స్. చాలా బిల్, కరెంట్ బిల్ అండ్ మిల్క్ బిల్ అండ్ రెంట్ బిల్ చాలా కట్టాలి. అంతే కదండి. మంత్ ఎండింగ్ 1st తారీఖు వస్తే అన్నీ భయాలి. ఐ హ్యావ్ గాట్ టు పే మై రెంట్. ఏప్రిల్ 1st ఒక సినిమా కూడా వచ్చింది. ఏప్రిల్ 1st తారీఖు వస్తే అన్నమాట వాళ్ళకి ఎంత బాధ, ఎంప్లాయీస్కి ఎంత భయమో. నాకు కూడా అంతేనండి, అదే భయం. 1st తారీఖు వస్తే అందరికీ శాలరీస్ గీస్తే పెట్టాలి. ఇక కోచింగ్ సెంటర్ వాళ్ళకి శాలరీ, రెంట్, గింట్ అంతా కూడా. ఐ హ్యావ్ గాట్ టు పే మై రెంట్ టుడే. మనీ గోస్ వెరీ ఫాస్ట్ దీస్ డేస్, డజంట్ ఇట్? అండ్ ఇట్ సర్టెన్లీ డస్. అండ్ డిడ్ యూ సెల్ యువర్ కార్? చాలా డబ్బు కావాల్సింది అంటే కార్ అమ్మేసావనండి. ఎస్, ఐ సెడ్ ఇట్ టు మై అండ్ ఫ్రెండ్ బాబ్. నా ఫ్రెండ్కే అమ్మేశాను పాత కారు. మీరు ఎవరైనా కొంటే ఆ పాత కారు ఉంది కొనుక్కోవచ్చు. అండ్ డిడ్ యూ పుట్ ద మనీ ఇన్ దట్ బ్యాంక్? ఆ కారు అమ్మిన డబ్బుని బ్యాంకులో వేసామని. ఐ డిపాజిటెడ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ స్పెంట్ ద రెస్ట్. కొంత డబ్బు ఉంచాను ఇంటికి అనమాట, కొంత డబ్బు ఖర్చు పెట్టాను. డూ యూ హ్యావ్ ఎనీ అకౌంట్ ఎట్ దట్ బ్యాంక్? ఆ బ్యాంకులో అకౌంట్ ఉందా అని. ఐ హ్యావ్ గాట్ ఏ స్పెషల్ చెకింగ్ అకౌంట్. అండ్ హౌ మచ్ డూ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద అకౌంట్? అకౌంట్లో ఎంత డబ్బు పెట్టామని. దెర్ ఈజ్ నో మినిమమ్. దెర్ ఈజ్ నో మినిమమ్. కొంచెం మినిమం అని తెలియదు. అంతేనండి, ఇంతవరకు అనమాట. 82. మిగతాది 4వ పేజీ అండి. లెండింగ్ అండ్ బారోయింగ్ మనీ. వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ లెండింగ్ అండ్ బారోయింగ్ మనీ? డబ్బులు తీసుకుంటే, అప్పు తీసుకుంటే ఏంటి నష్టము? డబ్బులు అప్పిస్తే ఏంటి నష్టం? ఇది దేని గురించి అన్నమాట. టుమారో ఐ షల్ టెల్ యూ ప్లీజ్.